పీపోల్ సర్వేలు ఏది యథావిధిగా ఖచ్చితంగా అవుతాయి అన్న గ్యారంటీ ఏం లేదు. ఒక్కోసారి తేడాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో ఛత్తీస్గఢ్ లో తేడాలు వచ్చినాయి. మధ్యప్రదేశ్ లో నెక్ టు నెక్ అంటే భారతీయ జనతా పార్టీ వన్ సైడెడ్ విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు బీజేపీ వన్ సైడెడ్ అంటే కాంగ్రెస్ పార్టీ సాధించిన పరిస్థితి ఉంది. తమిళనాడులో రెండోసారి ఎవరు గెలవరంటే గెలిచిన పరిస్థితి ఉంది. కానీ 100కి 70-80% యాక్యురసీని చెక్ చేసుకుంటారు. మ్యాట్రిడ్జ్ అట్లాంటి దాంట్లో ఒకటి ఐఏఎన్ఎస్ మ్యాట్రిడ్జ్ కలిసి తాజాగా ఇచ్చినటువంటి సర్వేలో బీజేపీ ఎన్డీఏలో భాగత్వం అంటే బీజేపీ ఎన్డీఏకి నాయకత్వం అయితే ఏఐఏడిఎంకే తమిళనాడులో ఆ ఎన్డీఏకి నాయకత్వం వహిస్తుంది. బీజేపీ అందులో భాగం. ఇప్పుడు అక్కడ 40% ఓట్ షేర్ సాధిస్తున్న 107 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది. డిఎంకే కూటమి 102 నుంచి 115 స్థానాలు 38% దాకా ఓట్లు. టీవీకే విజయ్ పార్టీ 5 నుంచి 12 స్థానాలు 16% ఓట్లు సాధిస్తారన్నటువంటిది అంచనా వేశారు. ఇది నిజమైతే డిఎంకే టీవీకే జాయింట్ ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే అట్లాంటి నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అన్నప్పుడు ఏదో ఒకవైపు విజయం అవుతుంది. అది సాధారణంగా ప్రతిపక్షం వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుంది కూడా